యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయన వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం ఎంచుకున్న భాగం యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో వచనాన్ని చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఈ యొక్క మాటలు కోరేషు రాజు గురించి చెప్తున్నారు. ప్రవచనం. కోరేషు రాజు ఎవరంటే ఒక అన్యుడు, పార్సీక రాజు అంటున్నాడు. ఆయన ఎందుకు దేవుడు ఆయనతో మాట్లాడాలంటే ఆయన ద్వారా కల్దీల్ని హతమార్చడానికి దేవుడు ఆయనను ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే కల్దీల్ని హతమార్చి బబులోనులో నుంచి ఇశ్రాయేలుని కాపాడటకు అన్యుడైన కోరేషుని ఎన్నుకుంటున్నాడు. సో ఆయన అన్యుడైనా కానీ దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఉంటున్నాడు. దేవుని పనికి ఎవరినైనా కూడా దేవుడు ఎన్నిక లేని వాళ్ళని కూడా దేవుడు ఎన్నుకునేవాడైతున్నాడు. అర్హత లేని వాళ్ళని కూడా దేవుడు ఎన్నుకునేవాడైతున్నాడు. సౌలు కూడా బెన్యామీన్ గోత్రం, అది చాలా చిన్న గోత్రం, ఎక్కడో ఉన్న గోత్రాన్ని దాంట్లో నుంచి దేవుడు సౌలుని హెచ్చించబడినాడు, ఆయన రాజుగా ఉంచుంటున్నాడు. దేవుడు పని కోసం ఎవరినైనా కూడా దేవుడు ఎన్నుకునేవాడైతున్నాడు. సో అదేవిధంగా ఈ కోరేషుని కూడా ఏం చేస్తున్నట్టు దేవుడు ఎన్నుకొని ఉంటున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజల కోసము ఆ యొక్క రాజుని లేపి వారిని హతమార్చి వారిని కాపాడటానికి. సో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని కాపాడాలంటే దేవుడు ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని కాపాడేవాడవుతున్నాడు. అందుచేత దేవుణ్ణి మనం వెంబడిస్తూ దేవుని మార్గంలో ఉన్నట్లయితే దేవుడు ప్రతి విషయంలో మనం కాపాడే దేవుడు అంటున్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల పరలోక తండ్రి, జీవం గలనే ఉదయకాల సమయం స్తోత్రాలు రాజా. అవును ప్రభు, ఎన్నిక లేని వారిని తండ్రి మీరు ఎంచుకొని ఉంటున్నారు ప్రభు. తండ్రి ఆయా నీ చిత్తానుసారంగా జరిగించడానికి ప్రభు ఆయా మీరు ఎన్నుకోగల దేవుడు అంటున్నారు తండ్రి. అయా తండ్రి మీ పనిని అయా తండ్రి ఎవరి ద్వారా కూడా ప్రభు మీరు చేయించగల దేవుడు. అయా తండ్రి మీకు ఆయా అసాధ్యమైనది ఏది లేదు ప్రభు, సమస్తం సాధ్యమవుతున్నారు ప్రభు తండ్రి. అయా తండ్రి మీరు గొప్పవారే అంటున్నారు తండ్రి. అయా తండ్రి మీరు అయా తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు తండ్రి. సహాయపడి తోడ్పడమని, ఇది ఆశ్వాసం నింపమని, వాక్యం వింటున్న బిడ్డలను కూడా తండ్రి ఆశ్వాసం తీర్చమని యేసయ్య నామమున నడుచుచున్నాం తండ్రి. ఆమేన్.